ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు సూర్య గారు. ఒకటి జిఆర్ స్వామికి సంబంధించినటువంటి రవికుమార్ గారు. అవును. ఒకవేళ జిఆర్ స్వామి రవికుమార్ ఏదన్నా ఉండి ఈ స్వామిజీలు మఠాధిపతులు రావట్లేదా అనేది ఒకటి. 2 భయపడి రావట్లేదా? ఇప్పుడు దీంట్లో ఎవరు వాటాలు ఏంటో తేలాలండి. జీర్లు నేను అభాండం వేయటం కాదు, జీర్ కూడా వాటా ఉంది, ఆ పాపం సొమ్ము తీసుకున్నారా అని నేను లేదని కొట్టేయలేను, ఉందని రూఢీగా చెప్పలేను. ఇది అంతరాత్మగా తెలియాలి, పైన భగవంతుడు తెలియాలి. ఈ పాప పనుల్లో ఎవరెవరైతే ఉండారో అందరూ మాత్రం ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు. ఎవరెవరికైతే ప్రమేయం ఉందో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ఆస్కార్ స్థాయిని మించి నటించేస్తున్నారు. ఎందుకంటే తప్పులు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అని చెప్పి ఎవడి మీద ఇంకోటి మీద తోసేయాలని చెప్పి సామెత ఉంటుంది. అందరూ శ్రీ వైష్ణవులు మధ్యలో ఉన్న రొయ్యలు బొంగమయమైపోయిందని అంటారే. ఇప్పుడు వీళ్ళందరూ గొప్పవాళ్ళే. ఆ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆడు సిఐ, ఆడికేం తెలియదు. లక్ష్మణ్ రెడ్డి అనేవాడికి నాకేం తెలియదు. రవికుమారు అసలు ఆడేం తప్పు చేయకుండానే ఆడికి 100 కోట్ల రూపాయలు దేవుడికి దానం చేసేసాడు. మరి టీటీడీ చైర్మన్గా వచ్చిన ఇద్దరు చాలా గొప్ప ధార్మికులు. అసలు వాళ్ళ మించిన గొప్ప వాళ్ళు ఇంకెవరూ లేరు. అసలు తమాషా ఏంటంటే దేవుడితో పెట్టుకుంటే మీరు మసి అయిపోతారు అంటున్నారు వీళ్ళు. ఏమి లేదు, దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్ అన్నాడంట, ఒక ఈవోగా చేసినాడు, నా ఆస్తి 10,000 కోట్లు, నేను ప్రపంచంలో ఎక్కడైనా బతకగలను, దేవుడు లేదు, సింగిల్ డబ్బు ఉంటే ఎక్కడైనా బతుకుతావా, పిచ్చా ఎర్ర సుబ్బారావు ఏమి మాట్లాడతావు, డబ్బు ఉంటే ఎక్కడైనా బతకొచ్చా, ఏం బీగుతాడు, ఎవడేం బీగుతాడంట అని అమెరికా నుంచి ఇండియాలో ఉన్న ఒక మిత్రుడితో మాట్లాడాడు. సో ఇది సిచ్యువేషన్. ఆడు 10,000 కోట్లు దోసుకుందంతా వెంకటేశ్వర స్వామి దగ్గరే, వాడు ఆస్తి అంతా కూడా. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి చూసుకోవాల్సింది. ఏం చూసుకుంటాడు అసలు, నాకు అనుమానం వస్తాను. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అని చెప్పి ఇన్నాళ్ళు మనం ఏం చూసుకుంటున్నాడో మనకు అర్థం కావట్లేదు. అసలు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, చైర్మన్లు అయిపోతున్నారు, చైర్మన్లు అయిపోయిన తర్వాత 1000 కోట్లకు అధిపతులు అయిపోతున్నారు, కోర్టుల్లో కేసుల్ని తృణప్రాయంగా జమ కడుతున్నారు. అందరూ మరి వెంకటేశ్వర స్వామి పేరే చెప్పుకుంటున్నారు. మరి అందరూ ఇదేవుతాడు, మరి వెంకటేశ్వర స్వామి ఏంటి అచేతనుడా, అంటే కలియుగంలో అట్టంటి వాళ్ళు అనుకుంటున్నాడా? అన్నప్పుడు మనలాంటి వాళ్ళు అసలు ఇంక తిరుపతి వెళ్ళడానికి కూడా అవసరం లేదు. పోవట్లేదు కదా, దర్శనం ఎప్పుడు మానేసాం అనుకోండి, దర్శనాలు కావట్లేదు చెప్పి పోవట్లేదు కదా. ఎక్కడైనా ఉన్నాడు ఆయన చెప్తే, ఎక్కడైనా ఉన్నాడు కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు, నువ్వే ఇక్కడే ఉండవు దేవుడు అని అనుకుంటావు. అక్కడికి వెళ్ళి ఇటువంటి అపవిత్రమైన ఇటువంటి వాళ్ళ మధ్య వెళ్ళిపోయి ఆ తోపులాట్లు వెళ్ళిపోయి ఏం చేస్తాం, బాధ అనిపిస్తుందండి అక్కడికి వెళ్ళాలంటే. అందుకనే మరి ఇతర మతాల్లోకి వెళ్ళిపోతుంది ఇటువంటి దీని మూలానే. దీని బాజీలు అందరమే. ఇప్పుడు పీఠాధిపతులు, స్వామీజీలు, మేధావులుగా మతం పేరుతో చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి రాగానే కొంతమంది బండి కింద కుక్కలాగా తయారయ్యారు. మేము ధర్మరక్షకులం, సనాతన ధార్మికులం, సనాతన ఇలవని రకరకాల పడికట్టు పదాలతో. బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ స్వామీజీని ఎవరు కొట్టారు, ఒక టీము, ఆ టీం ఏమైపోయింది ఇప్పుడు? ఇట్లాంటి టేకప్ చేయొచ్చు కదా వాళ్ళు. వచ్చారండి ఇవన్నీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం, దేవుడు మతం పేరు పెట్టుకు బతికే మానసిక రోగులు సుబ్బారావు గారు. నిజమైన ఆధ్యాత్మిక వేత్తలు కాదు, తాత్వికులు కాదు. నిజమైన వాళ్ళు అయితే అసలు దీని మీద ఇంత పెద్ద ఇష్యూ ఇంకోటి ఉండదు కదా. ఇప్పుడు నెయ్యి కల్తీ కానీ పరకామణిది కానీ ఏం చిన్న ఇష్యూస్ కాదు కదా. ఏమైనా భయపెడితే 4 రూపాయలు వస్తాయనుకుంటే వెళ్ళిపోయి డబ్బు బెదిరిస్తారు, 4 రూపాయలు తీసుకుని వచ్చి చిల్లర తీసుకుని మళ్ళీ వచ్చేస్తారు. ఓకే, ఇటువంటి ఎన్ని చూడలేం మనం. తిరుపతిలో ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఊతాతని ఆర్టీఐ కింద అప్లికేషన్ అది ఇది అనగానే అడిగి ఏదో 2 దర్శనాలు ఇచ్చేసి, లేకపోతే దానికి తగ్గట్టు ఏమన్నా 4 రూపాయలు ఇచ్చేసారు అనుకోండి, అదొక బిజినెస్. అంటే ఆర్టీఐ పెట్టింది, అందుకు ఆర్టీఐ పెట్టింది. లేకపోతే నోరు ఉంది అంటే నీకు ఏదో షాప్ కావాలా, ఒక షాప్ తీసుకో, పని చేసుకుంటాం. లేదా ఏదైనా వస్తుంది హోటల్ కావాలా, కింద నువ్వు హోటల్ తీసుకో, మెడికల్ షాప్ తీసుకో. ఇప్పుడు ఆ కింద స్విమ్స్, బర్డ్స్ ఇవన్నీ నాశనం చేసేసారు. అక్కడ మెడికల్ షాపులు అదొక మాఫియా, పాలు టీ అమ్మేది అదొక మాఫియా. మీకు చెబుతున్నా కదా, ప్రపంచంలో అత్యంత దారుణమైన అతిపెద్ద మాఫియా ఉంది టీటీడీలో. దాన్ని మరి ఆయన ఏ రకంగా చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళందరూ మరి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా అన్ని చేయలేరు కదా, దానికి ప్రతినిధులు పెట్టారు కదా, అక్కడ మంచి వాళ్ళని పెట్టండి, టీంని పెట్టారు కదా, మంచి వాళ్ళని పెట్టండి. కాలు చేయి ఉండాలని, అది పరిగెత్తగలిగే వాళ్ళని, ఎక్కడ వంగకుండా నిటారుగా నిలబడే వాళ్ళని, దేవుడు అంటే భక్తి ఉండాలని పెట్టమనండి. ఇప్పుడు ఆయన నేను సనాతన ధర్మం రక్షణ కోసం పుట్టాను అంటున్నాడుగా పవన్ కళ్యాణ్ గారు. కొత్తగా ఇప్పుడు నేను కొత్త దేవుడు అండి అన్నట్టు ఇప్పుడు ఆయన అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు బాగా రెస్పాండ్ అక్కడ పోయి పశ్చాత్తాప దీక్ష చేశారు, తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష.
ఇప్పుడు పరకాయం అనేది కూడా ఏంటి ఎందుకంటే ఇంకా పరకాయం అనేది చిన్నదండి, రేపు శ్రీవాణి తీస్తే ఇంకా పెద్దది వస్తుందండి. శ్రీవాణి స్కామ్ బయటికి తీయమనండి. శ్రీవాణి ట్రస్ట్ ఎంతమందికి వెళ్ళా దానికి ఒక ఆడిట్ లేదు, లెక్క లేదు. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ జరిగినాయి. నాకు మొన్న ఒక చోట విన్నాను, మెడికల్ షాప్లో మెడికల్ షాప్లో నెలకి 50 లక్షలు ఇస్తారంట ఇతనికి బొమ్మన కరుణాకర్ రెడ్డికి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తారు? ఆయన లేదు కదా, లేదా అప్పుడు అలాట్మెంట్ జరిగింది 3 ఏళ్ళకో ఎప్పుడుకో ఇచ్చారంట. అది కాంట్రాక్ట్ అయ్యే వరకు, లేదంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారంట ఖాళీ చేయమంటే. కోర్టులు ఉన్నాయి, స్టే ఇస్తాయి, ఇచ్చేస్తాయి కదా. తీర్పు ఇవ్వకపోయినా స్టేలు అయితే ఇచ్చేస్తాయి కదా. దొంగలు ఆ రకంగా లబ్ధి పొందవచ్చు, ముఖ్యమంత్రులు అయిపోవచ్చు కోర్టు స్టేలతో. సో ఇన్ని వ్యవస్థలు మీకు అవగాహన ఉంది, కేసులు అవగాహన ఉంది, గతంలో జరిగిన కేసులు, వీటన్నిటిని చూస్తే ఈ కేసు ముందుకి జరుగుతుందని మీకు అనిపిస్తుందా? లేదంటే ఇది కేసులు ఇది కూడా ఒకటి చంద్రబాబు గారికి ఛాలెంజ్ అండి, అది ఆయన నిర్ణయం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ అండి. అట్లాగే హిందూ ధార్మిక సంస్థలకి సిగ్గుచేటండి, తలవంపులు అండి, మాట్లాడకపోవటం. పీఠాధిపతులు మాట్లాడాధిపతులు ఎవరెవరైతే చెప్పుకుని దేవుడి పేరు మతం పేరు చెప్పుకుని బతుకుతున్నారో, పరాన్న జీవులుగా బతుకుతున్నారు వీళ్ళందరూ. పారాసైట్స్ అంటారే, వాటి మీద వీటి మీద పడి బతికేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు మతం పేరు దేవుడి పేరు చెప్పి సమాజం మీద బడి బతికేసే వాళ్ళు కొంతమంది తయారవుతారు, వాళ్ళు ఎక్కువ ప్రమాదకారులు. సో ఇప్పుడు ఈ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రవికుమార్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కదా. ఒక రవికుమారే కదండి, తవ్వితే చాలా మంది వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇసిపారు తప్పుతారు. ఆడు కనుక రేపు పొద్దునాడు కీలకమైనాడు అని అంటే అతను తెలియకుండా జరగదండి. 100% దీంట్లో ఆ సిఐ జగన్మోహన్ రెడ్డే 100% కీలకమైన వ్యక్తి. అతను యూనిట్ ఆఫీసర్, SHO. ఇది జరిగింది అంటే అతనికి తెలియకుండా SI ఏం చేయలేడు. లక్ష్మణ్ రెడ్డి లేదు, ఇంకో రెడ్డి లేదు. ఇంత జరిగిందంటే ఆ రోజు జిల్లా SP పరమేశ్వర్ రెడ్డి ఎవరో ఉండారు అప్పుడు. అవును, మన విచారణలో అడిగారు. మరి ఎంత ఇదైనా కూడా అతను SPకి సంబంధం లేకపోయినా దృష్టికి వెళ్తుంది కదా, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు చెబుతారుగా ఏమేమి జరుగుతుంది ఏంటని. సెన్సిటివ్ కేసు కదా, వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మాఫియా సామ్రాజ్యం అండి, అడ్డానండి. అక్కడ ఎవరికి అడ్డు అదుపు లేదండి. ఒక ఆయన మా మహనీయుడు, గొప్ప భక్తుడు జైల్లో ఉన్నాడు. అవును, చెవిరెడ్డి. ఇవన్నీ ఏం చెబుతాం అక్కడ, మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. అందుకనే నాకు వీళ్ళందరినీ ఢిల్లీ కాపాడుతుందా? కాపాడుతుంది కదా, ఈ కేసులో కూడా అన్ని కేసులో కాపాడుతుంది. చిచి మాట్లాడాలంటే ఇదండి. అందుకని నేను 10 ఏళ్ళు అయి ఉంటుందండి తిరుమల వెళ్ళి. భక్తి లేక కాదు, ఇంకోటి లేక కాదు, నాకు ఇప్పుడు వెళ్తానికి నాకు అవకాశం లేక కూడా కాదు. ఎందుకు మనసు ఇరిగిపోయింది. ఇటువంటి అదవులందరూ పరిపాలనలో అక్కడ బోర్డు సభ్యులు అవటం, ఈడు రమణ దీక్షితులు లాంటి వాడు వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ తిరిగే దానికోసం నీచంగా అంత దిగజారాలా? మీ బాబు వాళ్ళు సొత్త దేవాలయం అంటే నువ్వే ఉంటావు తరతరాలుగా, ఇంకెవరు చేయడానికి లేదా. తర్వాత నీ వంశం అంటే మీ తాతల తండ్రులు బ్రాహ్మలే కదా, వంశపారంపర్యంగా కొన్ని వంశాలు ఉన్నాయి కదా, వాళ్ళకి అవకాశాలు ఉండొద్దా? ఇంకా నువ్వు చెరబట్టేసేసి దేవుణ్ణి మీడియా ముందు మాటకి మీడియా ముందుకు రావటం సిగ్గుశరం ఉందా? అతనికి ఆత్మగౌరవం కనీసం అసలు ఆధ్యాత్మికత తెలుసా? చదువుకున్నాడు, MSc చదువుకున్నాడు. నువ్వు అంబానీలకి నువ్వు అదానీలకు తాకట్టు పెడతానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఉన్నాయంటేనేమో నా పెళ్ళాం బిడ్డలు లేరని అది రమణ దీక్షితులు అతను చేయాల్సిన పనులు అక్కడ రాజకీయాలు అతను చేసేవాడు. ఏందండి ఇదంతా? తిరుమల పవిత్రత ఎక్కడ ఉందండి? ఊరిని మనం అనుకుంటాం దేవుడిని పవిత్రత, ఆ పవిత్రత ఏదో మన గుండెల్లోనే పెట్టుకుని ఇంట్లోనే లేకపోగానే కతి బాబు దేవుడా గోవిందా అనుకుంటే గొప్ప అనిపించింది. నేను అందుకని అట్టాగే కన్ఫైన్ అయ్యాను. కానీ ఎంతైనా కానీ క్షేత్రమే కదా, వెళ్తుంటారు కదా, 80,000 మంది అలా వెళ్తున్నారు. ఇప్పుడు నేను అనేది వేరే అని కాదండి, ఇటువంటి దుర్మార్గమైన పనుల మూలన జనాలకు కూడా ఇదైపోతుందండి. అక్కడ పరిపాలన సరిగ్గా ఉండలేదండి. ఇప్పుడు కళ్ళ ముందే జరుగుతుంటే పోయిన భక్తులకి సౌకర్యాలు 250 కోట్ల రూపాయల నెయ్యిని, కల్తీ నెయ్యిని ఇచ్చేస్తే దుర్మార్గంగా నిజంగా మనం చవి చూసాం కదండి. అప్పుడు తిరుపతి లడ్డు అసలు కనీసం పడిపోవటం వెళ్ళి ఎవరిని తీసుకొచ్చే అసలు కల్తీ ఎక్కడ జరిగింది అని అంటున్నారు. బల్ల గుర్తు చెబుతున్నారు. ఎందుకు జరిగింది అసలు కల్తీ జరిగిందని టెస్ట్ చేసి వెనక్కి పంపించారు కదా, ఇంకెక్కడ ఉంది కల్తీ అంటున్నారు. యాదవులండి ఏమైనా చేస్తారండి, వాళ్ళకి ల్యాబ్ ఉంటుంది, టెస్ట్ చేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు ప్రక్రియలు. పురుగులు పడిపోతారండి నా కొడుకులందరూ దేవుడితో పెట్టుకుంటే. ఎవడైనా సరే ఆడు ఎంతటాడైనా సరే తప్పండి. 2 పూటలు తినడానికి ఉన్న తర్వాత ఆత్మగౌరవంతో మనిషి బతకాలి, కనీసం నిజాయితీగా బతకాలి. దేవుడి దగ్గర పాపాలు చేయకూడదండి.
తప్పులు చేయకూడదండి. దేవుడి పేరుతో అటువంటి పాప పనులు చేయటం చాలా తప్పండి. దానికంటే బెచ్చమెత్తుకుని బతకటం చాలా గౌరవం అండి. ఈ దుర్మార్గం ఏంటండి? అమ్మాయికి భక్తుల డబ్బు అండి ఇదంతాను. దాని ధర్మానికి కోసం వాడాలి. ఆ వచ్చిన హుండీల్లో వచ్చిన డబ్బులను దొంగిలించడానికి కాదు. పేదవాళ్ళకి పిల్లలకి చదువులు చెప్పించడం, లేకపోతే కాలు చేయలేని వాళ్ళకి ఏదైనా ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వటం, అవును, పోలియో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇది చేయటం, పేదలకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం దేవుడి పేరుతో ఆరోగ్యం అందించటం, ఇటువంటివి చేస్తే ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతామండి. ఈ దుర్మార్గం ఏంటంటే తిని 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 ఎక్కడ పోతారు? నా కొడుకు లక్షల కోట్లు తినేసి చివరికి ఎక్కడ పోతారండి? పోయేటప్పుడు చివరి ఆఖరికి 6 అడుగులు నేల కూడా ఉండదు. ఎవరికైనా అంతే కదా. అది తెలుసుకు సాగకుండా దేవుడి పేరుతో ఎందుకంటే బతికి 4 రోజులు మంచి పని చేస్తే ఎవరైనా గొప్పగా అనుకుంటామండి. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా కనపడుతుందా? ఇంటెలిజెన్స్ ఎప్పటి నుంచి అసలు వస్తే కదా ఇంటెలిజెన్స్ ఉంటేనా? ఇంటెలిజెన్స్ చెప్పినా ప్రభుత్వాలు ఇంటేనా? అంతేనా? అట్టాగే అనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ తెలియకుండా ఉంటుందా? ప్రభుత్వాలు చెప్పకుండా ఉంటారా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మన కామన్ సెన్స్ ఉండదా? ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. మన కామన్ సెన్స్ ఉండదా? అన్నం తినే కడుపుకి నోటికి మన కామన్ సెన్స్ తెలుసు. కళ్ళ ముందు చూడగానే ఏం జరుగుతుందో మనకు తెలియట్లే, ఎక్కడ ఏం జరుగుతుందో. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే సతీష్ని ఇంత మ్యాప్ వేసి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే బయటకు వస్తుంది సుబ్బారావు. ఇంటెలిజెన్స్ మూమెంట్ తెలిసిపోతుంది కదా, ఎందుకంటే కీలకమైనటువంటి సాక్షి కదా. ఇంటెలిజెన్స్కి రోజు సుబ్బారావు ఎటు వెళ్ళాడు, వెంకటేశ్వరరావు ఎటు వెళ్ళాడు అలా వాచ్ ఉంటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇతని మీద ఎంతవరకు ఉందనేది తెలియదు. అంటే మిగతా పీపుల్ మీద పట్టించుకోరు, కానీ ఇతను కీలకమైన సాక్షి. కానీ అతను ఏ ఊరు ఉన్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, అంతవరకే చూస్తాడు. అతను ఆస్తులు ఉంటాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు గబుక్కున ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నాడు ఏంటని. అంతేగాని అతని మీద నిరంతరం క్రైమ్ బ్యాచ్ లాగా ఉండదు. కానీ క్రిమినల్స్ మీద అయితే ఉంటుంది. మరి క్రిమినల్స్ ఆ ట్రైన్లో 10-15 మంది వాడే క్రిమినల్ 24 గంటలు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ కొన్ని లక్షల మంది క్రిమినల్స్ ఉంటారు. అంతమంది పోలీసులు ఎక్కడ వస్తారు? పోలీసులునే తక్కువ. వాడి మీద వాచ్ ఉంటే ఉంటుంది. ఎటు మూమెంట్ వెళ్తున్నాడు ఏంటి అనేది ఉంటుంది. మరి ఆ రోజు మరి వాచ్ ఉంటే వివేకానంద రెడ్డిది ఎటా ఇదైందండి క్రిమినల్. మరి తెలుసుగా ఇంటెలిజెన్స్ అదంటే అప్పుడు ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కాబట్టి. ఎవరిది ఉంది? తెలుగుదేశమే. చివరి నిమిషంలో వాళ్ళు నిమిషం ఉంది. ఇంటెలిజెన్స్ అంటే ఏం చేస్తుంది? మరి ఇంటెలిజెన్స్ పసిగడితే అప్పుడే పసిగట్టాలి వీళ్ళు మూవ్మెంట్ ఎట్టా ఉంది, ఎత్తుగడ ఎట్టా ఉంది. ఇంటెలిజెన్స్ అన్ని సర్వాంతర్యామి ఇంటెలిజెన్స్ అని మనం చెప్పడానికి అట్లీస్ట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా కానీ వాళ్ళు తెలిసిపోతుందండి. ఈ పాటికి ఇన్పుట్స్ వెళ్ళిపోతాయి సుబ్బారావు. 100% ఈ పాటికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా సెంట్రల్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు తలుచుకుంటే ఒక 6 నెలల్లో మొత్తాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహాత్మకంగా తిరుమల విషయంలో అసలు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు పట్టించుకుంటారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మతాన్ని రాజకీయానికి ఓట్ల కోసం వాడుకుంటున్నారు. రేపు చాలాకి మతం అంటే దేవుడు అంటే అసలు ఏమాత్రం ధర్మం ఇది లేదు. ఈ ధార్మిక సంస్థలు కూడా పీఠాధిపతులు కూడా వాళ్ళకి పైన గెస్ట్ హౌస్లో ఇచ్చినాయా, మేము వెళ్తే మహాద్వార దర్శనం జరిగిందా, మేము వెళ్తే ముఖ్యమంత్రి వచ్చాడా, మంత్రి వచ్చాడా, మాకు ఏ ఇండస్ట్రియలిస్టులు వచ్చాడు, నీ వీళ్ళ దీంట్లోనే తప్పించి వీళ్ళకి కూడా ఒక ధర్మాన్ని కాపాడదాం, మన మీద ఇంత బరువైన బాధ్యత ఉంది, ఇన్ని లక్షల మంది మనం నమ్మేవాళ్ళు ఉన్నారు, కోట్ల మంది, ఇన్ని 100,000 సంవత్సరాల నుంచి మన లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని ముందుకు కొనసాగించాలి అనే చిత్తశుద్ధి వీళ్ళలోనూ లేదండి. కొన్నాళ్ళకు గుర్తింపు గౌరవం లేదండి. కానీ ఇక్కడ ఇంకొక అనుమానం కూడా అప్పుడప్పుడు వస్తుంది, ఎందుకు పట్టించుకోవట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది. ఎందుకనంటే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోట సర్వే చేపిస్తే అది పురాతనమైనటువంటి ఇది, అవన్నీ పురాతనమైనవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. తిరుమల హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఒక పెద్ద స్కెచ్ చేస్తున్నారు అనేది కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అందుకే పట్టించుకోవట్లేదా? ఇప్పుడు తిరుమలని హ్యాండ్ ఓవర్ చేసుకున్న, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న, సుబ్బారావు గారు తీసుకున్న, వెంకటేశ్వరరావు తీసుకున్న, స్టేట్ తీసుకున్న, అక్కడ కావాల్సింది ఏంటండి? భక్తులకి మంచి దర్శనం, అవును, మంచి సౌకర్యవంతం అంటే 5 స్టార్ అని మనం అంటల్లా, అది హంసతులిక తలపాలి అసలు. అక్కడ చెడుని ఎరాడికేట్ చేసి ఒక మంచి పద్ధతిగా కనుక తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని ఏం చేస్తుందండి? మీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురాతనమే, ఏం చేయగలరు తీసుకుని? అంతకంటే పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి, తీసుకుంటుందా? అంటే స్టేట్ గవర్నమెంట్లు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు, సో ఇలా జరిగినాయి అని చెప్పి క్రానికాలజికల్గా మొత్తం చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడానికి పబ్లిక్ కూడా, భక్తులు కూడా యాక్సెప్ట్ చేసేలాగా చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంటుంది. ఏమో వాళ్ళు ఏమైనా చేస్తారండి, వాళ్ళు చేయటం మొదలెట్టిన తర్వాత చూస్తున్నాం కదా, వాళ్ళు ఇటువంటి ఏమైనా చేస్తారు. వారణాసిని తీసుకున్నారా, పోనీ ద్వారకాని తీసుకుంటారా, ఉజ్జయిని తీసుకుంటారా, మధుర మీనాక్షి టెంపుల్ తీసుకుంటారా? పురాతనమైనవి కదా ఇవన్నీ. బద్రీనాథ్, కేదార్నాథ్ తీసుకుంటారా?
వెళ్ళమనండి. ఉత్తర భారతదేశంలో ఉండే పురాతన టెంపుల్స్ తిరుమలకి సమానమైన టెంపుల్స్ ఉన్నాయిగా, అవి చేయమనండి ముందు. అటు కాదు కదా, మరి ఉత్తరప్రదేశ్లో 4 రాష్ట్రాలు చేయమని చెప్పి మాయావతి తీర్మానం చేసింది. అదే మరి అక్కడ చేయలేదు. తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిడదీసింది కదా. చేస్తారు, వాళ్ళకి ఎదురులేదు. ఇంకా అదే ఉత్తర భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్ని మాకేం సంబంధం, ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇక్కడ మీ వల్ల కావట్లేదు అని చెప్తారు. అదే మరి చంద్రబాబు గారు కూడా ఇచ్చేస్తామంటారు ఉదార హృదయంతో. ఆయన ఇచ్చేది ఏముంది, వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసేసుకుంటారు, మాకు అభ్యంతరం లేదని కూడా చెబుతారు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో. ఏమవుతుంది, ఎడం చేయి తీసి పొరసేయి పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చి పీకేది ఏమి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ పీకేది ఏమి లేదు. పైన మొత్తం ఆ చెత్తను తీయకుండా దాంట్లో ఉన్న సిస్టాన్ని యాక్టివేట్ చేసి సరిగ్గా చేయకుండా ఎవడొచ్చినా ఏం చేస్తారు. అంటే ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే అమిత్ షా గారి మీద రాళ్ళు వేశారు ఒకసారి. అవును, తిరుమల వచ్చి. అవును. ఆ రోజు నుంచి ఈ తిరుమల సంగతి ఏంటి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. అయితే అదానికి ఇచ్చేయమనండి, ఏం కాదండి. అదానికి ఇచ్చేస్తే అయిపోయింది. అన్నీ ఇచ్చినట్టే దేశంలో తిరుమలను కూడా అదానికి ఇచ్చేస్తే కట్టబెడితే అయిపోతుంది. మెయింటెనెన్స్ బాగుంటుంది, మెయింటెనెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. కింద ఏమో అంబానీలకేనూ, కాళహస్తినూ, అలివేలు మంగాపురం అంబానీలకేనూ, పైన అదానీలకి ఇచ్చేసారు అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కనకదుర్గ గుడిని ఇంకో గుజరాత్ కంపెనీకి ఎవరికన్నా ఇటువంటి వాళ్ళకి ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుడన్నా వస్తారా పట్టాధిపతులు, పీఠాధిపతులు? అప్పుడు రారు, అప్పుడు కూడా అప్పుడు వీళ్ళు సిగ్గాచారండి. వీళ్ళు బతుకు తెరుగు లేక వీళ్ళ గురించి నాకు చాలా ఇదండి. వీళ్ళ ఆధ్యాత్మికత ఏ కోణం లేదు, వీళ్ళ భక్తి అనేది ఏ కోణం లేదు, ధర్మ ప్రచారం అనేది ఏమాత్రం లేదు. వీళ్ళు ఏదో బతుకు తెరుగు కోసం మఠాలు పీఠాలు పెట్టుకున్నారు అంతే తప్పించి వీళ్ళలో సద్గురువులు అనేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నాళ్ళు ఎవరో గొప్ప మహనీయులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు, వాళ్ళు చేసే కర్మలు ఏదో ధర్మం ఏదో వాళ్ళు చేస్తూ ఉంటారు. తదిమ వాళ్ళు అందరూ 100,000 కోట్ల రూపాయల ఆ సామ్రాజ్యాలను విస్తరించుకోవటానికి మతం పేరు అడ్డం పెట్టుకుని చేసేస్తున్నారు. జనానికి కూడా తాత్కాలికంగా ఏదో వెళ్తున్నారో తెలియట్లేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు సుబ్బారావు గారు. వీళ్ళకి అంతే కదా, ఎవరు తెలియదు కదా. తెలిసిన చోట వీళ్ళు ఎత్తుకోలేరు. చెప్పామనుకోండి పలానా చోట దేవుడు ఉంటాడు రా బాబు ఇక్కడ ఉంటాడని సులువుగా చెప్పామనుకోండి, పిచ్చామని కింద అంత సులువుగా ఎక్కడ ఉంటాడు దేవుడు, ఎక్కడో ఉంటాడు, దూరం వెళ్తే కానీ దేవుడు కనిపించదని వెళ్తారు, విగ్రహాల్లో వెళ్ళాలి ఇంకోటని. అవును, ఇప్పుడు అట్లా చెప్పే సద్గురువులు కూడా ఉన్నారు, లేక కాదు. దాన్ని మీలాంటి వాళ్ళు కొద్ది ప్రచారం చేస్తే అదొక కొత్త. నేను చెప్పేది ఆ గురువులు చెప్పేది కూడా కాదు సుబ్బారావు గారు. భగవద్గీతలో ఏ రకంగా అయితే ఉపనిషత్తులో భగవద్గీతలో శాస్త్ర ప్రామాణికంగా మన లలితా సహస్రనామం కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, ఏదైతే మనం హిందూ ధర్మంలో నమ్ముతామో ఇవి ప్రామాణికాలు. దీంట్లో ఏ రకంగా అయితే దేవుడిని చేరుకోవచ్చు, ఎక్కడ దేవుడు ఉంటాడు అనేది అవి చెప్పి, అంతేగాని అవి చదివేసి రోజు పొలవమని అరిసేస్తే దేవుడు ఉన్నాడని కాదు, పూజ చేస్తే దేవుడు కనిపించదు. కానీ మీరు చెప్తున్నారు, కానీ మనం అందరం మేధావుల్లాగా భావించాడు కొంతమంది. వాళ్ళ ప్రవచనాల్లో మీరు పోయి అక్కడ మునగండి, ఇక్కడ టెంపుల్కి పోలండి, ఆ టెంపుల్లో నడవండి చెప్తున్నారు కదా, మట్టేయండి, బట్టి రాసుకోండి. దీని మూలాన తెలుగు జాతి సర్వనాశనం అయిపోయింది కదా 10 ఏళ్లుగా. ఇటువంటి ప్రవచనకారుల మూలాన అజ్ఞానంలోకి వెళ్ళిపోయింది, బురదలో మునిగిపోయింది సమాజం అంతా. సుబ్బారావు గారు, ఇది నేను మీరు దయచేసి నాకు కనుక మళ్ళీ అవకాశం ఇస్తే నేను దీని మీద ఒక ఎపిసోడ్ చేస్తాను, డెఫినెట్గా చేద్దాం. ఎందుకంటే నేను కొంతమందిని చెబుతాను, నాకు తెలిసిన సద్గురువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళేమీ వేషాలు కాషాయం కట్టేసేసి డాంబికాలు చేసి బంగారు పాదుకులు పెట్టేసేసి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు చాలా 4 గురుస్థానాలు ఉండి చాలా సింపుల్గా చెప్పగలరు. అటువంటి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి. ఈ దొంగ స్వామీజీలకి, ఈ దొంగ ప్రవచనకర్తలకి, ఈ బతుకుదేరు లక్షలు తీసుకుని చెప్పే ప్రవచనకర్తలకి మీరు ఇస్తున్నారు ఇవాళ. ఎందుకంటే రేటింగ్ల కోసం, అడ్వర్టైజ్మెంట్ల కోసం వాళ్ళే వస్తున్నారు. కొత్తగా నాగా సాధువులు అది ఇది అఘోరాలు అని చెప్పి తీసుకొచ్చి ఆ అడ్డమైన వాళ్ళకి యాస వేసి రోడ్ల మీద తిప్పి యూట్యూబ్లో వాళ్ళ ఇంటర్వ్యూలు పెట్టి చేసి దాని జనాన్ని పోలోమని పిచ్చి జనం చూడటం, ఇక్కడికి వచ్చి మీటింగులు పెడతాం వాళ్ళతో. వాళ్ళు అఘోరాలు అంటే ఏం అఘోరానో ఏం నాగాలో మనకు తెలియదు సార్. ఇప్పుడు ఇదంతా అయిపోయింది చెప్పారు కదా, అంతా అయిపోయింది. అట్లీస్ట్ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా ఎవరో చూస్తారు కదా, చాలా మంది చూస్తారు, 10 మంది చూసినా చాలండి, చాలా మంది చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత అయినా అట్లీస్ట్ వీటన్నిటి మీద ఎవరైనా ఒక స్వామీజో లేకపోతే మఠాధిపతి పీఠాధిపతి వచ్చి నమస్కారం దీక్ష చేస్తారు. అట్లా చేస్తే మాత్రం నాకేం భేషజం లేదండి. నేను ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నాను. నేను నాలాగా మీరు మీలాగా నేను. అంతే. జ్ఞానం మనకంటే గొప్పది. ఎవరైతే జ్ఞానవంతులు అయిన సద్గురువులు ఉంటారో వాళ్ళ పాదాలకు మనం నమస్కారం పెట్టాల్సిందే. సమాజానికి ఎవరైతే మంచి మాట చెప్పి మంచి మార్గంలో నడిపిస్తారో వాళ్ళకి మనం పాదాలకు నమస్కారం పెట్టాలి, వాళ్ళని అనుసరించాల్సిందే. వాళ్ళలో గొప్ప తక్కువ అనేది లేదు.
వాళ్ళకి నేను ఎప్పుడూ వాళ్ళకి గౌరవం ఇస్తాను. గురువులు, సద్గురువులకి, మహనీయులకి, మేధావులకి ఎవరికైనా నేను గౌరవిస్తాను. వాళ్ళని మనం శంకించడానికి లేదు. కాబట్టి ఎవరన్నా ముందుకు వచ్చి కనుక ఇటు మంచి మార్గంలో వెళ్తే వాళ్ళకి మనం కార్యకర్తలాగా వెనక నడుస్తామండి. మనమే నాయకులు కాదు. వాళ్ళు ఎవరైనా వస్తారో చూద్దాం. రావాలని కోరుకుంటాం. గతంలో ఒకలామాత టెంపుల్ కట్టాలని చెప్పేసి పరిపూర్ణానంద స్వామి ఉన్నారు ఒక ఆయన ఏదో పాదయాత్ర ఒకటి చేసేటప్పుడు. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలని హిందూపురంలో నిలబడ్డాడు. మళ్ళీ హిందూపురం వీళ్ళకి మరి రాజకీయాలు ఎందుకు? వీళ్ళు ముఖ్యమంత్రులు ఎవరు కోరుతారండి? ఒకలామాత టెంపుల్ ఏంది ఐడెంటిటీ క్రైసిస్ కోసం. తర్వాత ఏమైపోతాయి? కనీసం ఇట్లాంటి వాటికి రావచ్చు కదా. రావాలి, నేను అనేది అదే. ఎక్కడో కూర్చున్నాం కాదు అసలు. ఇప్పుడు ఒక స్వామీజీ వచ్చి చిత్తశుద్ధితో కనుక అక్కడ రోడ్డు మీద నిలబడితే 10 మంది వస్తారండి, 100 మంది చాలదా? ఇప్పుడు భక్తులు వెళ్ళాలి వాళ్ళ మఠాలు ఆశ్రమాలకి. మీరు రాండి వెంకటేశ్వర స్వామి కోసం పోరాడదామండి. భక్తులు కూడా అట్టగే చచ్చారు, ప్రజలు కూడా అట్టగే చచ్చారండి మానసిక రోగంతో. ప్రజ అసలు భక్తి అంటే ఏంటో వీళ్ళకి ప్రజలకు అర్థం కావట్లేదు. మన హిందూ ధార్మిక గ్రంథాల్లో చెప్పినటువంటి ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆధ్యాత్మికత లోతులు, భక్తి, దేవుడు అంటే ఏంటనే తెలియట్లేదండి. ఎంతసేపు ఈ ప్రవచనకర్తలు చెప్పే బురదలోని మునగటానికి అలవాటు పడిపోతున్నారండి అజ్ఞానంలో. వీళ్ళు కూడా మనుషులను జ్ఞానవంతులకు చేయటంలా, వీళ్ళకి తెలిసిందంతే. కాబట్టి వీళ్ళు ఆ బురదగుంట స్థాయిలోనే వీళ్ళు చెబుతారు. ఆ బురదగుంటలో నుంచి కమలాలు వికసించాలి, కమలం లాంటి జ్ఞానం వికసించాలి. ఆ జ్ఞానంలో నుంచి మనుషులందరూ గొప్ప గొప్ప యువత కూడా మంచి జ్ఞాన సంపన్నులు అయ్యారనుకోండి, ధర్మం 4 కాళ్ళ మీద ప్రపంచంలో నడుస్తుంది. 10 మందికి మనుషులు ఆత్మ ఇది దర్శనం జరుగుతుంది. ఏంటి మనం ఏంటి, మనుషులు ఏంటి, మానవత్వం ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ బురద నీళ్ళలో మునిగి రేపు పుష్కరాలు వస్తాయి ఏం చెప్పడంలోనూ పైన ఉచ్చలోనూ ఉమ్ములు వేస్తారు, నీళ్ళలో ఇక్కడ మునుగుతారు. మనం చూసాం కదా. దాంట్లో ముందు పుణ్యం రాదు, చర్మ రోగాలు వస్తాయి. అదేమంటే వెళ్ళిపోవటమే. సొమ్ము ఉన్నాడు వెళ్ళాడు, చదువుకున్నాడు వెళ్ళాడు, జడ్జిలు వెళ్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి లేని వీడికి తెలుసు. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేయటం ఏంటి అసలు? చండీ యాగాలు వీళ్ళే ముందేళ్ళు గట్టు మీద కూర్చుంటాం. కుంభమేళాలు వీళ్ళేళ్ళు గట్టు మీద కూర్చుంటాం. ఈ స్నానం చేస్తే పోయి వచ్చేసిందని వాళ్ళు చేయటం మూలని వీళ్ళు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయిపోయారు, మనం కూడా అయిపోవాలని ప్రతి ఒక్కళ్ళు తయారవటం. ఇక అజ్ఞానంలో వెళ్తున్న సమాజంలో మనం ఏం చెప్పినా బాగోదండి. మనం పిచ్చాడుగా, నేను పిచ్చాడుగా మిగిలిపోతాను. సో ఫైనల్ గా ఈ కేసు December 2 ఆయన జడ్జి గారి ముందు పెట్టాలి. అవునండి. ఈ లోపు ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చైన్ కట్ చేశారుగా. ఇప్పుడు ఇదైతే మెయిన్ చైన్ వచ్చేదండి. సతీష్ గారు ఉంటే ఒక ప్రధానమైన లింక్ కదిలేదండి. ఇప్పుడు ఆ ప్రధానమైన లింక్ ని కట్ చేశారు. దీని వెనక క్రిమినల్ స్కెచ్ ఉందండి. సో టైం టేకింగ్. ఈ లోపు ఆ జడ్జి బదిలీ అయిపోతాడు. అంతే జరుగుతుంది. మనం గత కేసులు చూస్తే 12 ఏళ్ళుగా జరిగిన అవినీతి కేసులు ఎంతమంది జడ్జిలు అంతేగా. 10 ఏళ్ళు అయిన తర్వాత గ్రావిటీ తగ్గిపోతుంది. కొంతకాలం అయిన తర్వాత అన్ని గుర్తుండదు, మర్చిపోయాను అని చెప్పేయడం తయారవుతుంది. అదే ఇప్పుడు ఎలాగో ఈ కేసు డ్రాగన్ అవుతుంది. ఇంకా ఎలాగో 1 సంవత్సరం 2 సంవత్సరాల కన్నా ఉండరు కదా ఆ జడ్జి అయిపోయిన తర్వాత. ఇక సంవత్సరం కాదు, రేపు పొద్దున పోర్ట్ఫోలియో మారినా మళ్ళీ ఆయన బెంచ్ మారినా ఆయన ముందు రాదు కేసు. ఆ రోజు ఇంకొకళ్ళు ఎవరు వస్తారో మరి. ఆయన ఇంటర్ప్రిటేషన్ భారతదేశంలో వాళ్ళ న్యాయ వ్యవస్థలో రోజు రోజుకి ఇచ్చే తీర్పులు, బెంచ్కి, కోర్టుకి ఒక్కొక్కళ్ళకి ఇచ్చే తీర్పులు చూస్తుంటే, కేసులు ఇచ్చే తీర్పులు చూస్తుంటే అర్థం కావట్లే ఎక్కడ ఉన్నామో మనం, అసలు ఏ ప్రపంచంలో ఉన్నామో ఏంటో. సో కాబట్టి మనం ఆ దేవుడికి వదిలిపెడదాం. ఆయన ఉంటే ఉన్నాడని అనుకుని నమ్మితే ఉన్నాడని అనుకుందాం సార్. అది కేసు అదే ఉన్నాడని అనుకుని ఆ కేసుకునే. ఇప్పుడు నమ్మకుండా ఎట్టగా దేవుడిని నమ్మకుండా మనం ఉన్నాం. దేవుడు అనేవాడు భగవంతుడు ఉన్నాడనే పరిపూర్ణంగా నమ్ముతాం. ఉన్నాడు కూడా, ఉన్నాడు, అనుభవిస్తున్నాం కదా ఆ లీలలను మనం అనుభవిస్తున్నాం కదా. కాకపోతే ఏంటంటే ఏం జరుగుతుంది, ఇది ఎంత జరుగుతా అంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లా బాధతో. సో ఆ లీలల్లో ఆయన పెట్టే లీలల్లో ఇది ఒక లీల అనుకుంటమే లీల అనుకొని ఈ కేసు. లేకపోతే ఈ పాపం ఏంటండి బాబా, విగ్రహాలు తగలబెడతాం ఏంటి, విగ్రహాలు నరికేయటం ఏంటి, రథాలు తగలబెట్టడం ఏంటి, కొవ్వుతోనూ కల్తీతో చేసిన ప్రసాదాలు దేవుడి పేరుతో 5 ఏళ్ళ పాటు నివేదన పెడతాం ఏంటి, ఆ శ్రీవాణి ట్రస్ట్ పెడితే అట్ట కొట్టేయటం, ఎంట్రుకల్లో కొట్టేయటం, హోటళ్ళతో కొట్టేయటం. మరి ఇక్కడ వేరే టెంపుల్స్ దగ్గర కూడా చూసాం కదా ప్రసాదాల పేరుతో. ఇదండి ఇవాళ ఇంకోటి సుబ్బారావు గారు నేను చెబుతాను కదా, ఇవాళ
దేవాలయాలు, హిందూ దేవాలయాల్లో జరుగుతుంది, ప్రసాదాల పేరుతో జరుగుతుంది అంతా కూడా స్వీట్ షాప్లేనండి. దాంట్లో ఏమాత్రం పవిత్రత లేదు. ప్రసాదం పేరుతో అమాయక జనాలు కొనేస్తున్నారండి. సరే, అదంతా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ చెబుతున్నా, ఇది ఒక వ్యాపారం. అదే ఇంకా వ్యాస్ట్ సబ్జెక్ట్. పైన తిరుమల ఇప్పుడు మన సతీష్ చనిపోవడం ఈ కేసు, ఇంకా ఇది కూడా అన్ని కేసుల జాబితాలోకి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఒక ప్రధానమైన లింక్ని కట్ చేశారు, కీలకమైన లింక్ని కట్ చేశారు. ఓకే. మరో అత్యంత కీలకమైన లింక్ ఎవరంటే 2 పోల్స్లో ఒక పోలు ఇంకో రవికుమార్ ఉన్నాడు. రవికుమార్ ఒంటి మీద వెంకటేశ్వర స్వామి వచ్చి అంతరాత్మ ఏదైనా తప్పేది అయిపోయింది, నువ్వు నిజం చెప్పి నువ్వు పరిశుద్ధుడు కామగాని కనుక ఆయన ఏమన్నా అంతర్లీనంగా ఏమన్నా ఆదేశిస్తే వచ్చివాడు కనుక అంతరాత్మ సాక్షిగా కనుక జడ్జి ముందు అన్ని అప్రూవర్గా మరి జరిగిందండి అని చెబితే అప్పుడు ఒక కదలిక ఈజీ అవుతుంది.